10th ఉన్నారు సార్. సాయినగర్ ఉన్నారు సార్. సాయినగర్ ఉన్నారు. ఇంకెప్పుడు బీడీ కాలనీ యాక్సిడెంట్ ఎక్కువ వస్తుంది. బీడీ కాలనీ డ్రైవర్స్ కాలనీ బీడీ కాలనీ ఇక్కడికి వస్తారు సార్. వీరామాపురం ఇక్కడ మారేడుపల్లి. వీరామాపురం కూడా అవును సార్. మారేడుపల్లి సార్. మారేడుపల్లి ఇక్కడ చిన్నూరు ఇంటి సార్. రైట్ బాగా చదవండి. చదువుతారా? మిడ్ డే మీల్స్ ముందు నేను వచ్చి మేము కూడా చెక్ చేస్తున్నాం సార్. ఇది కాకుండా ఇప్పుడు 15 days నుండి ఫీడ్బ్యాక్ పెట్టేస్తాం. ఎవరి టీచర్కి ఒక గంట చేస్తే డైలీ ఆ టీచర్ వచ్చి వాళ్ళ యొక్క లీవ్ పేపర్లోనే ఒకసారి చూసి మేము అడగలేదు సి సెక్షన్ వచ్చి తెలుగుకి మ్యాథ్స్ మాత్రం 7 వస్తుంది. ఇంట్లో బాగుందా ఇక్కడ బాగుంది భోజనం ఇంట్లో బాగా చేయడమేమా ఇక్కడ బాగుందంటే ఇంట్లో చేయట్లేదు. ఇంట్లో ఎంత బాగా చేస్తారు ఇక్కడ కూడా అంత బాగా సార్. ఒకటి క్లియర్ సార్. క్లియర్ చాలా ప్లేయర్ ఒకటి చెప్పాను సార్. ఎక్కడ రాను 5 రోజులు పిల్లలకి ఫీడ్బ్యాక్ ఎక్కువ ఇచ్చాను సార్. 5 రోజులు ఎక్కువ గవర్నమెంట్ ఆఫీస్ 5 రోజులు ఎక్కువ పెడుతున్నారు. ఖచ్చితంగా అది నేను ఖచ్చితంగా ఫాలో అవుతున్నారా? ఎవ్రీథింగ్ గుడ్. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా? బాగా చదువుతారా? అది సౌండ్ రాలేదు. బాస్కెట్బాల్ కోర్టు కానీ సహాయం చేయాలి. బాస్కెట్బాల్ కోర్ట్ చేసుకోవచ్చు కదా, ఇక్కడ ఉంది ప్లేస్ ఉంది కదా. ఉంది సార్, ఉంది. దాంట్లో రాష్ట్ర స్థాయికి జాతీయ స్థాయి మేనేజ్ చేస్తాను. మనోట్లో ముఖ్యమంత్రి మేనేజ్ చేస్తాను. విత్ అదంతా నేను చేస్తాను. రమ్మని చెప్పండి. ఇక్కడే ఉన్నాను సార్. చూడండి లైక్ చూసి హలో చెప్పప్ప అయిపోయినాయి. మనకు చెప్పు నెల ఫోన్ చేయలేదు. ఫోటో ఫోన్ చేసి పంపించేస్తాను. రైస్ క్వాలిటీను సాంబార్ కూడా వాసన చూస్తానే చెప్పేసి. రైస్ క్వాలిటీ ఇప్పుడే సార్. రైస్ క్వాలిటీను బాగానే ఉంది. సాంబార్ కూడా చూస్తానే చెప్పచ్చు. వాసన వస్తేనే అక్కడ పోస్తా ఉన్నట్టే చెప్పేయచ్చు దాని కాబట్టి ఇడే నేను చెక్ చేసే పని. ఈరోజు గంగవరం హై స్కూల్లో స్కూల్ విజిట్కి రావడం జరిగింది. మధ్యాహ్న భోజన పథకం ద్వారా పిల్లలకు నాణ్యమైనటువంటి భోజనం ఇస్తున్నారా లేదా, ఆ స్కూల్లో ఏమైనా స్కూలుకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, స్కూలుకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైనా ఇబ్బంది ఉందా అనేటువంటి కోణంలో ప్రభుత్వ పరంగా అందరు శాసనసభ్యుల్ని ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క స్కూల్ విజిట్ పోయేటువంటి కార్యక్రమాన్ని మన నారా లోకేష్ గారు శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం, ఇక్కడ స్కూలుకు సంబంధించినటువంటి, ఎందుకంటే గంగవరం స్కూల్ ముందు నుంచి కూడా మంచి రిజల్ట్స్ వచ్చేటువంటి స్కూల్ ఇది. ఎందుకంటే అటు పలంనేరుకు గంగవరం మండల హెడ్ క్వార్టర్ రెండింటికి మధ్యలో బాగుండేటువంటి స్కూల్. ఇక్కడ వీళ్ళు కోరింది ఒకటే, ఎందుకంటే పిల్లలకు ఇక్కడ వాళ్ళకు ఒక బాస్కెట్ బాల్ కోర్టు కావాలని కోరడం జరిగింది. ఆల్రెడీ వాలీబాల్కి సంబంధించినటువంటి కోర్టు ఉంది, బాస్కెట్ బాల్కి సంబంధించినటువంటిది కావాలని అడిగారు. అదే కూడా శాప్కు సంబంధించి శాప్ చైర్మన్కి చెప్పి దాన్ని కూడా ఏర్పాటు చేయగలుగుతాం. ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నాయని పిల్లల్ని అడిగాం, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని కూడా అడిగాం. ఇక్కడ అన్నీ కూడా బాగానే ఉన్నాయి, బాగా నడుస్తూ ఉందని చెప్పారు. ఫుడ్ కూడా చూసాం. నాకు తెలిసి మంచి క్వాలిటీ ఫుడ్డే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వ పరంగా ఎక్కువ ఫోకస్ ఈ గవర్నమెంట్ స్కూల్స్ పైన ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం లోకేష్ గారు ఈ శాఖకు వచ్చిన తర్వాత ఎక్కువ ఫోకస్ దీనిపైన తీసుకోవడం జరుగుతుంది. ఆ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కానీ
క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ అన్ని రకాలుగా కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలా. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలా. దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎక్కడ ఏం కావాల్సినా కూడా ప్రభుత్వ పరంగా చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి కోణంలోనే ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ ఏవైతే వీళ్ళు చెప్పారో దాన్ని పూర్తిస్థాయిలో చేసే ప్రయత్నం చేస్తాం. ఇంకా కూడా రేపటి నుంచి ఎక్కడైనా మళ్ళీ పోయిన తర్వాత ఎక్కడైనా అటువంటి ఇష్యూస్ ఉంటే అది రెక్టిఫై చేసుకోవడానికి మేము ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమంలో చేయడం జరుగుతుంది. ఇక్కడైతే ఈ స్కూల్లో అన్నీ కూడా బాగున్నాయని చూస్తూనే అర్థమైంది కాబట్టి అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఇస్ గుడ్.